తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయడం లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసమైతే హోంమంత్రి అనితకు 8 సార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే జనరల్గా ప్రభాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే జేసీ వాళ్ళ బ్రదర్ జేసీ దివాకర్ రెడ్డి నేచర్ కావచ్చు, కొంత హైపర్బోల్గా ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటేనేమో ఇక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జనరల్గా అటువంటి వైఖరి ఉంటూ ఉంటుంది. బట్ మరోసారి ప్రభాకర్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా తన గన్ లైసెన్స్డ్ గన్ ఏదైతే ఉందో దాని రెన్యువల్ చేయించుకోవడం కోసం ఆల్మోస్ట్ 8 సార్లు హోంశాఖ మంత్రి అనితకు లెటర్ రాసినప్పుడు కూడా ఇప్పటికీ పట్టించుకోలేదు అనేది చాలా బలమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ బట్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను, జిల్లాలో చాలా సీనియర్ నేతగా ఉన్నాను. అటువంటి గన్ సంబంధించి రెన్యువల్ చేయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావట్లేదు అంటే ఎక్కడ లోపం ఉంది? 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తనకి ఇటువంటి పరిస్థితి వస్తే సాధారణ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్కు, అటువంటి సందేహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా కొంత హోంమంత్రి అనితనే టార్గెట్ చేస్తా అంటే అఫ్కోర్స్ ఆయనకు ఉన్నటువంటి ఆవేదన ఆ విధంగా లైసెన్స్ రెన్యువల్ సంబంధించి ఇంత డిలే అవుతుంది, పట్టించుకోవట్లేదు, లెటర్ రాసినప్పుడు కూడా ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారనే పాయింట్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక పార్టీ కార్యకర్త పరిస్థితి ఏమిటి, తనకే ఈ విధంగా ఉంటే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న చేస్తున్నారు. సహజంగా ఏంటంటే అధికార పార్టీ అంటే ఆ పార్టీ నేత ఆయన ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో ఆ పార్టీ అధికారంలో ఉంటే జనరల్గా సహజంగా పనులు త్వరగా అవుతాయి. అది గన్ లైసెన్స్ రెన్యువల్ కావచ్చు, లేదంటే ఇతర పనులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, జనరల్గా త్వరగా అవుతాయనే ఒక ఒపీనియన్తో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అనే ఒక ఒపీనియన్ అయితే స్పష్టంగా అర్థమైంది ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్. సో వీటికి హోంమంత్రి అనేది ఏ విధంగా చెక్ పెడతారు, మాట్లాడతారా లేదా అంటే ఆయన ఇంకో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే తప్పు తనలో ఉందా, లేదంటే హోంమంత్రి గారు తప్పు చేస్తున్నారా, లేదంటే కూటమే ప్రభుత్వమే తప్పు చేస్తుందా ఈ విషయంలో అనే ఒక పాయింట్ని కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకి కొంత పార్టీలో అయితే సంచలనంగా మారాయి. సహజంగానే ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతారు ఏంటనేది కొంత చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ అది సొంత పార్టీ మీద విమర్శలు చేసే విధంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సొంత నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై కూడా ఓపెన్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అతను ఏ చేసినా సరే కొంత మీడియా అటెన్షన్ ఉంటుంది, లేదంటే కొంత పార్టీకి ఏదైనా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా అనే ప్రస్తావన జనరల్గా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యల పైన కొన్ని ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు అవుతున్నాయో వాటిని అవి కొంత పెద్ద హైలైట్ చేసి, అంటే ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా అన్నారు, కూటమి ప్రభుత్వ పాలనపైన ఆయన స్వయంగానే ఈ విధంగా మాట్లాడారనే పాయింట్ని చెప్పే ప్రయత్నం చేయడం లేదంటే దానికి ఎక్కువగా విస్తృతంగా పబ్లిసిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో వీటికి హోంమంత్రి అంటే ఏ విధంగా చెక్ పెడతారు, వాటికి ఆ పరిష్కారాన్ని ఆయన ఏదైతే అప్లై చేసుకుంటున్నారు 8 సార్లు లెటర్ రాసినప్పుడు కూడా గన్ లైసెన్స్ రెన్యువల్ సంబంధించి ఇప్పటికి ఎందుకు స్పందించలేదు అనే అంశం పైన హోంమంత్రి అనేది ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు, ఏ విధంగా అడ్రస్ చేస్తారు, అట్ ది ఎర్లియస్ట్ దానికి పరిష్కరించి పార్టీపై వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే స్వయంగా పార్టీ నేత చేయడం అనేది పెద్ద డ్యామేజ్గా భావిస్తారు. కాబట్టి అది జనంలోకి పోతే ఇంకొంత డ్యామేజ్, ఇంకొక ఇంపాక్ట్ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని చెక్ పెట్టడం కోసం హోంమంత్రి అనేది అట్ ది ఎర్లియస్ట్గా ఏం చేస్తారు, లేదంటే పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ ఏం చేయబోతున్నారు, అసలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి ఈ విషయం పోయిందా లేదా, ఒకసారి ఖచ్చితంగా వెళ్ళినట్లయితే షార్ట్గా దాని మీద ఫోకస్ పెట్టి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. లేదంటే జిల్లాలో అనంతపురం జిల్లాలో కొంత పార్టీపై వ్యతిరేక వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. ఎందుకంటే స్వయంగా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా తనకి ఇటువంటి పరిస్థితి వస్తే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి, సాధారణ కార్యకర్త పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేశారంటే ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో దీన్ని అట్ ది ఎర్లియస్ట్ సార్ట్అవుట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి హోంమంత్రి అంటే ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.